తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో భాగంగా మొదటిదైనటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి 16 జూన్ నుంచి 30 జూన్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం వలన విలువైనటువంటి వస్తువులు అనగా హుందాని పెంచేటువంటి వస్త్రములు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశము గోచరమవుతుంది. ఆ సందర్భంగా కొంత అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. నిరుద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నూతన వ్యాపారాలు అనేటువంటివి ప్రారంభించడానికి అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి సమయము సందర్భము చూసుకొని ప్రయత్నం చేయండి. అయితే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో విస్తరణకి అనుకూలంగా ఉంటుంది, కానీ కొత్త వ్యాపారాలకి ఇది సమయం కాదు. ఎందుకు అనంటే ఇక్కడ గురు మూఢమి అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలము కాదు. అయితే ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని ఎంతైనా చేసుకోవచ్చు. అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా గోచరమవుతుంది. అలాగే ఈ సంబంధించినటువంటి ప్రభుత్వ పరముగా లావాదేవీలు జరిపేటువంటి వ్యాపారస్తులకి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాని బాకీలు కానీ బిల్స్ శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతాయి. ప్రభుత్వం నుంచి ఒక లబ్ధిని పొందుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే అదనపు బాధ్యతలతో మంచి భవిష్యత్తు కలిగినటువంటి డిపార్ట్మెంట్లో మీరు చేరుతారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి 22వ తారీఖు వరకు కూడా సంపూర్ణంగా బుధుడు అనుకూలంగా ఉంటూ నూతన వ్యక్తుల పరిచయాన్ని కలగచేయడం, తద్వారా ఆనందకరమైనటువంటి జీవితము, చేస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి ధనలాభం కూడా లభించడం అనేటువంటి బుధగ్రహ సంచార ప్రభావం. అయితే ఈ గురువు కూడాను ఇదే మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా కొంత ధన నష్టము సూచిస్తుంది. కాబట్టి డబ్బు వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఇతరులని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే 23వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి బుధుడు ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుజ సంచార ప్రభావము, కేతుగ్రహ సంచార ప్రభావం మేషరాశి వారికి అనుకోని కష్టాలు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచన చేసినటువంటి పనులన్నీ కూడాను నత్తనడకన సాగుతాయి. మీరు అనుకున్నది ఒకటిదే, జరిగేది ఒకటిగా ఈ కుజ కేతుగ్రహ ప్రభావం వలన గోచరం అవుతుంది. శని ప్రభావము ఆల్రెడీ ఏలిన నాడు శని ప్రభావం అనేటువంటిది ఈ మేషరాశి వారికి ప్రారంభమైంది కాబట్టి పనులలో కాస్త నెమ్మదిస్తాయి. కాబట్టి ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. రాహుగ్రహ సంచార ప్రభావం వలన మంచే జరుగుతుంది. అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మీకు యోగదాయకముగా విజయాన్ని సంప్రాప్తించే విధంగా ఉంటుంది. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే బుధుడు అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు, కుజుడు కూడా. కాబట్టి ఓవరాల్గా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి శుభవార్త వింటారు. విద్యార్థులైతే కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దైవ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక, ఈ యొక్క జూన్ 21వ తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి పుణ్యతిథి.
ఈ రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ కోసమై మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మాలని ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్రశాంతత కలుగుతుంది, సమస్యలు తీరుతాయి. ఇక రోజువారీ కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖు రోజున చేస్తున్నటువంటి 16, 17, 18 ఈ 3 రోజుల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన మీకు అభివృద్ధి కలుగుతుంది, ధనప్రాప్తి గోచరం అవుతుంది, అలాగే రాని బాకీలు వసూలవుతాయి. అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శుభ సూచకంగా చెప్పబడి ఉంది. ఇక 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనుకోని ప్రయాణాలు గోచరమవుతున్నాయి. అలాగే నిద్రాభంగము అనగా సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అలాగే ప్రతి పని యందు కూడాను ఆటంకాలు ఏర్పడుతుండడం గోచరమవుతుంది. ప్రశాంతత లేని జీవితాన్ని ఈ 19, 20 తారీఖులో పొందుతారు. 21, 22వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాల్లో మీరు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి ఒక భావనతో ఈ 21, 22వ తారీఖుల్లో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 23, 24 తేదీల్లో చూసుకున్నట్లయితే కుటుంబపరమైనటువంటి వివాదాలు ఏర్పడతాయి. మనస్సు చంచలంగా ఉంటుంది, ఏ పని యందు శ్రద్ధ ఉండదు. ప్రధానంగా ధనపరమైనటువంటి నష్టాలు సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 25, 26 తారీఖుల్లో మిత్రులు, సోదరుల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ప్రధానంగా ఆనందంగా జీవిస్తారు. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అవసరానికి మరియు ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా మీకున్నటువంటి సంతోషాన్ని అధిక మొత్తంలో పొందుతారని చెప్పవచ్చు. ఇక 27, 28, 29వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తారని చెప్పవచ్చు. ఇక 30వ తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరంగా వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని యందు కూడాను శ్రద్ధ ఉండదు. ఇది 16వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోయేటువంటి ఫలితాలు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, సూర్యారాధన ప్రతిరోజు చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఈ నెల 16 జూన్ నుంచి 30 జూన్ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. రాశిలోనే బుధుడు 23వ తారీఖు సంచారం చేస్తుండడం, అలాగే 22వ తారీఖు వరకు బుధుడు 12వ ఇంట సంచారం చేస్తుండడం, ఈ కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఇతరులతో సమస్యలు వస్తాయి. సోదర సోదరీమణులతో వాగ్వివాదాలు, పరిచయస్తులు, నమ్మకస్తులు, స్నేహితులతో మీకు వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పొరపచ్చాలు వస్తాయి, మాట పెరుగుతాయి. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి. డబ్బులు ఇచ్చి తిరిగి వసూలు చేసుకోలేకపోవడం వలన వాగ్వివాదాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకండి, లేదా నమ్మకస్తులకైనా ఇచ్చినా అవి శత్రుత్వంగా మారుతాయనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక గురువు, రవి, మిథున రాశి సంచార ప్రభావము చేత కర్కాటక రాశి వారికి దైవపరమైనటువంటి సహాయం అందుతుంది. కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అకారణమైనటువంటి విరోధాలు కలుగుతాయి తోటి వారితో. అలాగే చెయ్యని పనికి తప్పులు పడాల్సినటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులు ఉద్యోగం పట్ల బాగా శ్రమిస్తే తప్ప ఫలితాలు లభించినటువంటి పరిస్థితి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రము ఇబ్బందులు తప్పవు. అలాగే ప్రభుత్వముతో లావాదేవీలు జరిపేటువంటి కాంట్రాక్టర్లకి సమస్యలు అధికమవుతాయి. బిల్స్ శాంక్షన్ కాకపోవడము, ధనపరమైన సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక కుజ, కేతు గ్రహ సంచార ప్రభావము చేత మీ వాక్కు వలన ఎదుటి వాళ్ళు ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు మీ మాట ఏదైనప్పటికీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టుగా ఉంటుందని
గ్రహిస్తారు వాళ్ళు. కావున ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చేయకపోవడమే మంచిది. కాబట్టి ఎక్ ఎంత తగ్గితే అంత మీకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక అష్టమ రాహువు కూడా అనుకూలంగా లేని పరిస్థితులు. కావున ప్రయాణాల్లో కావచ్చు, మామూలు రోజులైనా కావచ్చు, అనుకోని సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎందుకు తగ్గుతాయో తెలియదు. కానీ అనారోగ్య సమస్యలతో బాధపడతారు. అవే వాడంతటవే మళ్ళీ కొంతకాలానికి తగ్గుతాయి. ఇది గమనించదగినటువంటిది. ఇక శనిగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం. అంటే ఏమవుతుంది, ఇక్కడ దైవ అనుగ్రహాన్ని పొందమని ఆ గ్రహ సూచన. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కర్కాటక రాశి వాళ్ళు చేయాలి. ఇక శుక్రుడు కూడా మేషరాశి సంచార ప్రభావము వలన అనుకోని సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి సాటి స్త్రీలతో, పురుషులకి స్త్రీలతో సమస్యలు అధికమవుతాయి. వాగ్వివాదాలు పెరుగుతాయి. విలువైన ఆభరణాలు కొనాలనే ఉద్దేశం పేర నష్టపోతారు. ఎదుటి వాళ్ళ మోసానికి గురయ్యే అవకాశాలు శుక్రగ్రహ సంచార ప్రభావం వలన కలుగుతాయి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి ఏదో తక్కువగా వస్తుందనేటువంటి ఆకర్షణతో మీరు ప్రలోభాలకి గురయ్యారు అని అంటే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక గురువు సంపూర్ణంగా కొంతవరకు మేలు చేస్తున్నాడు, కానీ మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయ్యా. సమస్యలు ఉన్నాయి, సమయం మనది కానప్పుడు మనం తగ్గి ఉండడమే శ్రేయస్కరం అనే విషయాన్ని గమనించుకోవాలి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి మరి ఒక మంచి సమయం కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నిరుద్యోగస్తులు కూడా మరొక మంచి సమయం కోసం వేచి చూడాలి. అలాగే సంతానపరముగా ఆలోచించేటువంటి వాళ్ళు వేచి చూడాలి. ఆల్రెడీ గర్భవతులైనటువంటి వాళ్ళు వైద్యుల యొక్క సలహాలు, సూచనలు ఇప్పుడు ప్రస్తుతం 30వ తారీఖు వరకు వారి సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. ఎవరి? వైద్యుల సలహాలు, సూచనలు. ఇక 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 21వ తారీఖు రోజున ఏకాదశి, అశ్విని నక్షత్రము కలిసినటువంటి పుణ్యతిథి. కావున ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 16వ తారీఖున రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. 17, 18 తారీఖుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది, పీడకలలు వస్తాయి, ఏదో మతి భ్రమించినట్టుగా ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ ఉంటుంటారు, కష్టాలు కూడా ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 19, 20వ తారీఖుల్లో సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి, విభేదాలు కూడా పెరుగుతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. 21, 22, 23, 24 తేదీల్లో ఇది కీలకం. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. ఇక 25, 26వ తారీఖుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ధనాన్ని నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. కార్యహాని, అలాగే ఆటంకాలు గోచరమవుతున్నాయి. నిద్ర పట్టనటువంటి పరిస్థితి. ఇక 27, 28, 29వ తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. శిరోబాధలు ఉంటాయి. అలాగే ఒక బాధ్యతను కంప్లీట్ చేసుకున్న ఆనందంతో విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు. 30వ తారీఖు రోజున ప్రధానంగా గృహపరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆలోచన చేసినటువంటి పనులు ఆలస్యం అవుతాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, కర్కాటక రాశి వారికి అనుకూలముగా లేదు. అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు
నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయ సందర్శనం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు శాంతింపబడతాయి. 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశిలోనే కుజకేతుల యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే అత్యుత్సాహం, అన్ని విధాలుగా చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో మీరే పైచేయి సాధిస్తారు. కోర్టు సమస్యలలో మీకు విజయం పొందే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఏదో ఒక నూతన ఉత్సాహం మీలో తొణికిసలాడుతుంది. ఈ ప్రభావము చేత తల బిరుసుతనం అనేది నెత్తికెక్కించుకున్నారా? ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ గ్రహాలు ఎప్పుడూ ఒకలాగా ఉండవు కదా. ఇంకెప్పుడైనా సమస్యలు అనేటువంటివి వస్తాయి గ్రహాల సంచారం మారుతున్నప్పుడు. అప్పుడు మీరు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అతి ఆత్మవిశ్వాసం, నన్ను మించిన వాడు లేడు, నాకేం కాదులే అనుకునే ఆలోచనని విరమింపజేసుకొని ఎక్కడ తగ్గాలో మీరు ఆ విధంగా బిహేవ్ చేయండి. తప్పకుండా గ్రహం సంపూర్ణంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక చూసుకున్నట్లయితే అష్టమ శని ఒక్కటే కొద్దిగా విచారించదగినటువంటి విషయం. కానీ అన్ని విధాలుగా ఈ అష్టమ శనిని అధిగమించగలిగేటువంటి సంకల్ప శక్తి మరియు దేవతానుగ్రహం మీకు గ్రహ సంచార ప్రభావంలో లభిస్తున్నటువంటి కారణం చేత ఈ అష్టమ శని ప్రభావాన్ని చాలా మటుకు మీరు తగ్గించుకోవచ్చు. అయితే శుక్రగ్రహ సంచార ప్రభావము మీకు అనుకూలంగా లేదండి. కాబట్టి న్యాయ సంబంధమైన విషయాల్లో కాస్త మనస్తాపం చెందుతారు. ఒక స్త్రీ వలన మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఆ స్త్రీ భార్య, చెల్లి, అక్క, అత్తమ్మ, వదినమ్మ, నాయనమ్మ, పిన్నమ్మ, క్లాస్మేట్స్, కొలీగ్స్, హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా కావచ్చు. వారితో ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు ఈ మాసాంతం వరకు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఇక రవి, బుధ, గురు సంచార ప్రభావం మీకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతమంగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మంచి జరగబోతుంది. ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించి తీరుతుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి మంచి సమయం కాదు, కానీ ఉన్న వ్యాపార విస్తరణ, వృత్తి విస్తరణ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, నూతన ఉద్యోగ బాధ్యతలు కానీ, లేదా కొత్త డిపార్ట్మెంట్లో చేరడం కానీ, అదనపు బాధ్యతలు కానీ మీకు లభిస్తాయి. ప్రభుత్వంతో లావాదేవీలు జరిపేటువంటి కాంట్రాక్టర్లకి బిల్స్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ధనపరంగా మంచి ఉంటుంది. అలాగే కొత్త టెండర్ల ఆహ్వానంలో మీదే పై చేయి సాధించబోతున్నారు అని చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. కానీ 23వ తారీఖు నుంచి మాత్రం జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరముగా సమస్యలు వస్తాయి. కుటుంబంతో వాగ్వివాదాలు పెరుగుతాయి. మాట ఇచ్చి నిలబెట్టుకోలేని పరిస్థితులు 23వ తారీఖు నుంచి గోచరమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మాట ఇచ్చేటప్పుడు 23వ తారీఖు తర్వాత ఆ మాట మీకు ప్రాక్టికల్గా వస్తుందా అనే విషయాన్ని గమనించుకోండి. ఇక సంబంధించి చూసుకుంటే అనవసరమైనటువంటి వివాదాల్లో 23వ తారీఖు తర్వాత తలదూర్చవద్దు. వివాదాలు చుట్టుముట్టుతాయి. శిరో సంబంధమైనటువంటి బాధలు పెరుగుతాయి. అధిక ఒత్తిడి, అధిక ఆలోచన వల్ల కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా 23వ తారీఖు తర్వాత అంత అనుకూలం కాదు. ఎవరికైనా డబ్బులు ఇచ్చిన 23వ తారీఖు తర్వాత మీకు తిరిగి రావనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక విద్యార్థులకి విదేశీయానం, విదేశీ విద్యకి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కోరుకున్న విద్యా సంస్థల్లో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి చక్కటి సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. మరియు సంతానపరంగా ఎదురు చూసేటువంటి దంపతులకి మంచి సత్సంతానం కలుగుతుంది, లేదా ఒక శుభవార్త వింటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరగడంతో పాటుగా కుటుంబ మర్యాదలు, గౌరవ మర్యాదలు కుటుంబంలోని వాళ్ళ ద్వారా మీరు పొందుతారు. అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిమ్మల్ని అవమానపరిచిన చోటే మీరు కీర్తిని పొందడం అనేటువంటిది మీరు సాధించే విజయంగా చెప్పొచ్చు. ఆనందదాయకంగా ఉంటుంది. అయితే మోకాల నుంచి పాదాల వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి.
ఇక రోజువారీ కార్యక్రమంలో 16 నుంచి 30 వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క జూన్ 21వ తారీఖు రోజున ఏకాదశి మరియు అశ్విని నక్షత్రం కలిసినటువంటి పుణ్యతిథి. ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము మరియు సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించి మీకు శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 16వ తారీఖు, 17, 18 తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చులకు మించిన ఆదాయం లభిస్తుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతారు. ఇతరులతో వచ్చినటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఖర్చులకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది. ధనానికి ఏ లోటు ఉండదు. 19, 20వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితము, అలాగే ఏదో ఒక భయం దోళన మిమ్మల్ని వెంటాడుతుంది. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డబ్బులు ఖర్చు తగ్గించుకోవడం చాలా మటుకు మంచిది. 21, 22వ తారీఖుల్లో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కావున జాగ్రత్తలు పాటించండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. 23, 24, 25, 26 ఈ తేదీలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని దానికంటే ఎక్కువగా లాభాన్ని పొందుతారు. ప్రోత్సాహకాలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ధనార్జన చాలా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. 27, 28, 29 తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు తలచింది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉంటుంది. శిరోబాధలు ఉంటాయి. ఆనందదాయకంగా ఉండదు. ఆటంకాలు ఉంటాయి. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు సూచన. 30వ తారీఖు రోజున మీరు పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకున్నామనేటువంటి ఒక సంతోషంతో ఎక్కువగా గడుపుతారని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణం కంటే ఎక్కువగా శుభ ఫలితాలు గోచరమవుతున్నాయి. అయితే సమస్యలు ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా అధికంగా ఉన్నాయని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి మీరు వారి సలహాలు, సూచనలు పాటించండి. అలాగే సమస్యల నివారణ కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, కాలభైరవాష్టక పారాయణం ప్రతినిత్యము చేసుకుంటే చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయని చెప్పవచ్చు. జూన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో భాగంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహ సంచార ప్రభావము ప్రధానంగా రాశిని వీక్షిస్తున్నప్పటికీ కూడా దంపతుల మధ్య అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రధానంగా. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరైతే భాగస్వాములతో వ్యాపారం చేస్తుంటారో లేదా ఉద్యోగస్తులైనా, వృత్తిలో ఉన్న వాళ్ళైనా తమ తోటి వారితో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక తులారాశి వారికి శనిగ్రహ సంచార ప్రభావం వలన ప్రతి పనులలో కూడా మందకొడిగా సాగుతున్న పని కూడా చకచకా ముందుకు సాగుతుండడం శని యొక్క గ్రహ సంచార ప్రభావం వలన అనుకూలంగా ఉండబోతుంది. అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి గురువు చాలా అనుకూలంగా మంచి స్థానంలోనే ఉన్నాడు. కానీ గోచార రీత్యా గురువు మౌఢ్యమిలో ఉన్నటువంటి కారణం చేత ఈ దైవ బలం అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే బుధుడు కూడా నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏం జరుగుతుంది, ప్రధానంగా ఏదైనా మంచి జీవితాన్ని పొందడం కోసం లేదా ప్రాస్పరిటీ అంటే అభివృద్ధిని కోరుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు కదా. అటువంటి వాటిలో స్పెక్యులేషన్స్ అనగా స్టాక్స్లలో పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా నూతన వ్యాపారాలకు సంబంధించి కానీ, లేకపోతే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వడం లాంటివి కానీ చేసినట్లయితే నష్టాలని చవి చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ యొక్క తులారాశి వారికి రవిగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం ప్రధానంగా ఏం జరుగుతుంది, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మనము చాలామంది అనుకునేటువంటిది అంటే ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో తులారాశికి అద్భుతంగా ఉంది అని అన్నారు. మరి ఏంటి ఇలా నెగిటివ్గా వస్తున్నాయి ఏంటి అని అంటే ప్రధానంగా కంగారు పడకండి. ఉన్న
ప్రతిరోజు కూడా ఒకరోజు పూర్తిగా సంతోషంగా, ఒకరోజు పూర్తిగా బాధగా ఉండదు కదా మనకు. అర్థం చేసుకోవాలి. ఏ రోజైనా కానీ కొంత సమయం చాలా సంతోషంగా ఉంటాం, కొంత సమయం విచారంగా ఉంటాం, కొంత సమయం బలహీనంగా ఉంటాం, కొంత సమయము ఏది చేత కాదు ఒక రోజులోనే. మరి అలాగే కొన్ని మాసాలలో గ్రహాల యొక్క సంచార ప్రభావం ఓవరాల్గా తులారాశికి సంవత్సరం అంతా బాగున్నా ఈ యొక్క జూన్ మాసంలో 16 నుంచి 30 వరకు కాస్త అనుకూలత తక్కువగా ఉంది. ఇది గమనించాల్సినటువంటిది. అయితే ప్రధానంగా బుధుని యొక్క సంచార ప్రభావము మారుతున్నటువంటి కారణం చేత 23వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉండబోతుంది. ఏం జరుగుతుంది? రాని బాకీలు వసూలు అవ్వడం 23వ తారీఖు తర్వాత, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరడం, ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా అనారోగ్యం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇక కుజగ్రహ సంచార ప్రభావం, కేతుగ్రహ సంచార ప్రభావము ఈ యొక్క తులారాశి వారికి పెట్టని కోటలాగా చాలా బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఏతవాత చూసుకున్నట్లయితే శని, రాహువు, కుజుడు, కేతు గ్రహాలు సంపూర్ణముగా యోగిస్తూ శుక్ర, గురు మరియు బుధుడు 23వ తారీఖు వరకు, అలాగే రవిగ్రహం అనుకూలంగా లేని కారణం. ఈ కారణం చేత ప్రధానంగా ఏదైనా కానీ మొండి పట్టుదలతో మీరు ముందడుగు వేస్తారు అన్ని విషయాల్లో. మరీ ముఖ్యంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పక చేయండి, మానకండి, దైవ ఆరాధన చేయండి. ఇది ఒక్కటే పరిష్కార మార్గంగా చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా తోటి స్త్రీలతోనే అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డబ్బు విషయాల్లో లేదా గ్యారంటీదారుగా ఉండేటువంటి విషయాల్లో మీ పేరు మీద ఏది ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే అది భవిష్యత్తులో మీకు అపజయాలు లేదా ఇబ్బందులు కొని తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మిమ్మల్ని గొప్పగా కీర్తించిన వాళ్ళు, గొప్పగా పొగిడినటువంటి వాళ్ళు, గొప్పగా మిమ్మల్ని చక్కగా ఆదరాభిమానాలతో చూసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క 16 నుంచి 30 తారీఖు మధ్య వారి నుంచి స్పందన కొరవడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక మరీ ముఖ్యంగా వివాహానికి సంబంధించి మహిళలకి వివాహ సంబంధాలు తర్వాత చూసుకోవడమే చాలా మేలనేటువంటి విషయం గమనించుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అయితే ఓవరాల్గా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి విద్యా సంబంధముగా 23వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ఫలితాలు శుభంగా ఉంటాయి. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు సీట్ లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు సమయం కోసం వేచి చూడండి. ప్రధానంగా మీకు అనుకూలత లేదు, కష్టపడే ప్రయత్నం చేయండి. మంచి రోజులు భవిష్యత్తులో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చూసుకున్నట్లయితే సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. వివాహ సంబంధాలు మరి యొక్క మాసంలో మీరు తప్పకుండా మీరు కోరుకున్నటువంటి విధంగా మీకు జరిగే అవకాశం ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి ప్రధానంగా వైద్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. సంతాన కారకుడైనటువంటి గురువు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా సంతానం కోసం చేసే ప్రయత్నము వాయిదా వేసుకుంటేనే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి 16 నుంచి 30వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జూన్ 21వ తారీఖు రోజున ఏకాదశి మరియు అశ్విని నక్షత్రం కలిసినటువంటిది, అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ప్రధానంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా పూజలో మీ గోతనామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి 16వ తారీఖు రోజున వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా గృహోపకరణాలు మరమ్మతులకు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 17, 18వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే మనస్సు చికాకుగా ఉంటుంది. ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను ప్రశాంతత ఉండదు. ప్రతిదీ కూడా పరధ్యాసలో ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృధా కాలయాపన జరుగుతుంది.
ఇక 19, 20, 21, 22 తారీఖులో చూసుకున్నట్లయితే ధన రాబడి అధికంగా ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి విజయాలు మీరు పొందుతారు. ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా మీకు చక్కటి జీవితం ఉంటుంది. అలాగే 21, 22 తారీఖుల్లో మీ యొక్క భాగస్వాములు లేదా జీవిత భాగస్వామి నిర్ణయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. విందులు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. ధన నష్టము జరుగుతుంది. అలాగే ఏ పని చేయాలన్నా కూడా అనాసక్తిగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యాన్ని చూసుకోండి. 25, 26 తారీఖుల్లో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో కలహాలు వచ్చే అవకాశం కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. అలాగే ఆస్తికి సంబంధించినటువంటి పరిష్కారాల కోసం మార్గాలు వెతుకుతారు. చర్చలు జరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఇక 27, 28, 29, 30 ఈ తేదీలలో అనూహ్యముగా గొప్పగా సంతోషంగా ఉండగలుగుతారు. ధన రాబడి చాలా అధికంగా ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారని చెప్పొచ్చు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చులకు మించినటువంటి ఆదాయం మీకు లభిస్తుంది. సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఏతావాత చెప్పుకొచ్చిందంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, దత్త కవచము మీరు గనక పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారు. ద్వాదశ రాశులలో భాగంగా 11వదైనటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి రాశిలోనే రాహు యొక్క సంచార ప్రభావం కాబట్టి తీసుకున్న నిర్ణయం మొండితనంతో, మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి గోచరమవుతుంది. కాకపోతే ఆ నిర్ణయము సరైన నిర్ణయం అయితే విజయం మీ చెంతే ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి చక్కగా నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు కనుక పాటిస్తే మరింత జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. సుఖమమైన జీవితం. అయితే శనిగ్రహ సంచారము మీకు అనుకూలంగా లేదు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇచ్చిన మాట నిలుపుకునే దానికి మీరు ఎక్కువగా కష్టపడతారు. కాబట్టి మాట ఇచ్చే ముందు జాగ్రత్తలు పాటించండి. శుక్రగ్రహ సంచారము సంపూర్ణముగా అనుగ్రహించి స్థితిలో ఉండడం, నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే మీకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం స్త్రీలు మీరు మీ యొక్క విజయంలో పాలు పంచుకుంటారని చెప్పొచ్చు. సోదరీమణుల యొక్క సలహాలు, సూచనలు పాటించడం ద్వారా లేదా వాళ్ళ సహాయ సహకారాలు అందుకోవడం ద్వారా మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలుసుకోవచ్చు. అన్ని విధాలుగా శుక్రుడు యోగించేటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఇక రవి యొక్క సంచార ప్రభావము చేస్తున్నటువంటి వృత్తిలో ఏమీ జరగదు. కానీ ఒక రకమైనటువంటి ఆందోళన, ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక భయం, ఏదో అయిపోతుందనే ఒక చింత మీకు ఉద్యోగంలో ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఇదే పరిస్థితి గోచరమవుతుంది. జాగ్రత్తలు పాటించండి. అలాగే 22వ తారీఖు వరకు ఇలాంటి స్థితి ఉన్న 23వ తారీఖు రోజు నుంచి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. బుధుడు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండబోతున్నాడు. మీరు ఏదైతే ఆలోచన చేసి పని చేస్తారో ఆ పని తాలూకు రిజల్ట్ మాత్రం 23వ తారీఖు నుంచే మీరు అందుకుంటారని చెప్పవచ్చు. ధనపరమైనటువంటి సమస్యల్ని అధిగమిస్తారు. పెట్టుబడుల మీద వచ్చినటువంటి ఆదాయం 23వ తారీఖు నుంచి చవి చూస్తారు. అన్ని విధాలుగా బుధుని యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది. గురువు యోగ స్థానంలో, యోగ రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ ప్రస్తుత కాలము కురుమూఢమి ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక కుజకేతుల యొక్క సంచార ప్రభావము మీ మీద ఎదుటి వాళ్ళ యొక్క డామినేషన్ సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు. కాబట్టి చేసేటువంటి పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కౌంటర్ చేయడానికి అవకాశాలు మీరే ఇస్తారు. కాబట్టి ఈ కుజకేతుల యొక్క సంచార ప్రభావం మీకు కొంత ప్రతికూలంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు ఎంత శాంతముగా ఉండాలనుకున్నా కోపాన్ని మాత్రం ఆపుకోలేని పరిస్థితులు మీకు ఎదురవుతాయి. కాబట్టి చాలా మటుకు ధ్యానముతో మీరు ఉంటూ కోపాన్ని తగ్గించుకుంటూ మీరు గనక ఉంటే
ఈ 30వ తారీఖు తర్వాత గ్రహ మార్పుల ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ తర్వాత సాధారణం కంటే మిశ్రమమైనట్టు ఎక్కువగానే శుభ ఫలితాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు స్త్రీల కోసమే వారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మార్పులు అనేటువంటివి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది. అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి ఆనందదాయకంగా ఉంటుంది. ధన రాబడి చాలా చక్కగా ఉంటుంది. ఇతరుల వల్ల మీరు నష్టపోయి ఉంటారు. కొన్ని విషయాల్లో మాట తీరు వల్ల బాధపడి ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మళ్ళీ మీకు తిరిగి సారీ చెప్పే అవకాశం కూడా గోచరమవుతుంది. అనగా ప్రశాంతంగా అందరి ప్రేమ ఆప్యాయతల్ని ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు. ఇంట్లో కంటే బయటనే ఎక్కువగా ఆదరణ మీకు లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. జ్వర సంబంధమైనటువంటి సమస్యలతో పీడించే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విదేశీయానము, విదేశీ విద్య అన్నీ కూడాను అనుకూలంగా ఉంటుంది. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ నిశ్చయాలు ఇటువంటివన్నీ కూడాను మంచిది కాదు. అయితే ప్రధానంగా కొన్ని అడ్డంకులు అనేటువంటి వచ్చే అవకాశం వివాహ ప్రయత్నాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు మూఢమి కాబట్టి చేయకుండా ఉండడమే మేలు. మరీ ముఖ్యంగా ఈ యొక్క గర్భవతులు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. దేవ అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు గర్భవతులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా ఏతావాత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక 16 నుంచి 30వ తారీఖు వరకు దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ నెల 21వ తారీఖు రోజున ఏకాదశి తిథి, అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాపర్వణి. ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలతో పాటుగా విశేషమైనటువంటి సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలీమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే 16వ తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అలాగే ఏ పని ఎందు కూడాను ఆసక్తి ఉండదు. ప్రతి పనుల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 17, 18 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా విందులు, వినోదాల్లో ఆనందంగా పాత మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో ఉంటారని చెప్పవచ్చు. ఇక 19, 20వ తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఎదుటి వారి మీద అనవసరంగా మీరు మాటలు అంటారు, తద్వారా ఎదుటి వాళ్ళు బాధపడతారు. ఒక మానసిక వ్యధ అనేటువంటిది ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబములతో మీకు వాగ్వివాదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 21, 22వ తారీఖుల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. స్త్రీ సాంగత్యం చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ధన రాబడి కూడా బాగుంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. విందులు, వినోదాల్లో హాయిగా పాల్గొంటారని చెప్పవచ్చు. 23, 24వ తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎంత పని చేసినప్పటికీ సంతోషాన్ని మీరు పొందలేకపోతారు. తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు, ప్రశాంతత లేని జీవితం. 25, 26వ తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృధా కాలయాపన జరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అజీర్తి మరియు శరీరములో ఎక్కువగా వేడి చేయడం, తద్వారా కొంత అనారోగ్య సమస్య అనేటువంటిది మీకు ఎదురవుతుందని చెప్పొచ్చు. నర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇక 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం లభించడం, ఖర్చుకు మించిన డబ్బు రావడం, తద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధన రాబడి బాగుంటుంది. రాని బాకీలు కూడా
వసూలు అవుతాయని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 16వ తారీఖు, 23, 24, 25, 26 ఈ 5 రోజుల్లో మీ ఖర్చులు తగ్గించుకున్నట్లయితే చాలా మటుకు సేఫ్ సైడ్‌లో ఉంటారని చెప్పొచ్చు. ఈ యొక్క 16 నుంచి 30 తారీఖు వరకు రోజువారీ వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, దత్త కవచం రోజుకి 3 సార్లు గనక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అనుకున్నప్పుడు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.